హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. లాస్ట్ ఒక వీడియో అయితే ట్రిప్‌ది వీడియో పెట్టాను కదా! సో, దాని నెక్స్ట్ డే అనమాట. అంటే సెకండ్ శృంగేరి నుంచి అబ్బి ఫాల్స్‌కి అయితే వెళ్దాము అనుకున్నాం కానీ, సో, అక్కడ వెళ్ళే దారిలో అక్కడ చెక్ పోస్ట్ ఉందనమాట. సో, అక్కడ అడగంగా వాళ్ళైతే వాటర్ అయితే చాలా కొద్దిగా ఉంది. జస్ట్ సైడ్‌లో అయితే వెళ్లి చూసుకురావచ్చు అని చెప్పారు. సో, ఇంకా అక్కడికి వెళ్ళే బదులు వేరే ఏదైనా ప్లేస్‌లకి అయితే వెళ్ళొచ్చు అని ఇంకా ఆ షాప్ వాళ్ళనైతే అడుగుతున్నారనమాట అక్కడ. సో, యాక్చువల్‌గా అక్కడైతే టీ తాగడానికి నిలిపారు. శృంగేరి నుంచి నెక్స్ట్ అయితే మూడు గల్లుకైతే వెళ్ళాం అనుకున్నాము. సో, మధ్యలో అయితే సన్సెట్ పాయింట్ అని చెప్పి చాలా బళ్ళైతే ఆపారనమాట అక్కడ. సో, ఇంకా జస్ట్ అయితే ఆపాము అక్కడ. ఇక్కడైతే ఏం లేదు కానీ సన్సెట్ టైంలో అయితే చాలా బాగుంటుందంట వ్యూ అయితే. ఇంకా పార్కింగ్ అయితే ఇంకా ముందే ఉందంట దీనికి. మాకు తెలియకుండా అక్కడే వచ్చి పార్కింగ్ అయితే చేసాం కానీ ఒక 5 to 10 minutes అయితే ఉండి త్వరగా వచ్చేయమన్నారు. అక్కడ పోలీస్ కూడా ఉన్నారు చెక్ పోస్ట్‌లో. ఇంకా అక్కడైతే కొంచెం వ్యూ అంతా చూసి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకొని తర్వాత అయితే మూడు గళ్ళకి వెళ్ళాము. ఇంకా అక్కడ వ్యూ పాయింట్ అయితే చూసుకొని నెక్స్ట్ అయితే మూడు గళ్ళకి స్టార్ట్ అయిపోయాం. రోడ్ అయితే చాలా మోసంగా ఉందండి. సో, వెళ్ళే వాళ్ళైతే డే టైంలో వెళ్ళడం బెటర్ నైట్ టైం కంటే కూడా. ఇంకా అడ్రస్ అంటారా మ్యాప్‌లో ఇప్పుడైతే ప్రతి చిన్న ప్లేస్ కూడా మ్యాప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది కదా! సో, మ్యాప్ అయితే పెట్టుకొని వెళ్ళండి. ఎవరైనా ఈ ప్లేస్‌కి వెళ్ళాలనుకుంటే మోస్ట్‌లీ ఒక 3 ముందైతే వెళ్ళిపోవడం బెటర్. అంతకు మించి అంటే కొంచెం మబ్బైన తర్వాత వెళ్తే రోడ్లతో చాలా కష్టము. మెయిన్‌గా ఆపోజిట్‌లో బండ్లొచ్చేది సడన్‌గా తెలియదనమాట. మొత్తం కొంచెం ఘాట్ సెక్షన్‌లా ఉంటుంది. అండ్ రోడ్స్ కూడా చాలా మోసంగా ఉంటాయన్నమాట. మామూలుగా మొత్తం ఫారెస్ట్ అనే చెప్పొచ్చు. నెట్వర్క్ కూడా అస్సలు ఉండదు ఇక్కడ. అయినంత వరకు అక్కడక్కడ హారన్ కొడుతూ అయితే వెళ్ళుకోండి. ఆపోజిట్‌లో వచ్చే బళ్ళైతే బాగా తెలుస్తాయి. అండ్ మెయిన్‌గా రిటర్న్ వేయడం చాలా కష్టం అనమాట ఇక్కడ. అందుకే చెప్తున్నాను. ఈ మూడు గళ్ళులో అయితే కేశవనాథేశ్వర దేవాలయం అయితే ఉంది. రీసెంట్‌గా ఎన్టీఆర్ ఇంకా రిషబ్ శెట్టి వాళ్ళైతే వెళ్ళారు కదా! సో, అదే టెంపుల్ అనమాట. ఇదైతే చాలా రోజుల నుంచి ఉంది కానీ రీసెంట్‌గా ఎన్టీఆర్ వాళ్ళు వెళ్ళడంతో ఇక్కడైతే కొంచెం ఫేమస్ అయింది టెంపుల్ అయితే. ఇంకా ఈ ప్లేస్ అయితే నాకు భలే అనిపించింది. చాలా క్లీన్‌గా ఉందనమాట. అక్కడ ఫ్యామిలీస్ కూడా ఒక 2-3 ఫ్యామిలీలు ఉన్నాయంతే. ఎలక్ట్రిసిటీ కూడా ఉందో లేదో తెలీదు కానీ నెట్వర్క్ అయితే అస్సలు లేదు. గ్రీనరీ చాలా ఉంది. ఇప్పుడు ఎండింది వాళ్ళు వచ్చే టైంకి అంత ఫుల్ గ్రీన్‌గా ఉండే. ఎవడు 2 నెలలు 3 నెలల ముందరేమో కదా దేవర రిలీజ్ ముందర. నాకు అమ్మని పెట్టద్దు. వెహికల్స్ అంతా కూడా ఇక్కడే పార్క్ చేసి అయితే వెళ్ళాలన్నమాట. స్పేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఒక పెద్ద గ్రౌండ్లా ఉందన్నమాట అక్కడ. ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరం అయితే నడవాలి. ఎక్కువ అయితే అవసరం లేదు. కాకపోతే వర్షాకాలంలో వెళ్ళినప్పుడు కొంచెం స్లిప్పరీగా ఉంటుందన్నమాట. సో, మేము వెళ్ళడం కొంచెం ఎండగా ఉండడంతో బాగా డ్రైగా ఉండింది. అండ్ చిన్న చిన్న మెట్లలాగా చెక్కారు అక్కడైతే. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్ అయితే. సో, మనం ఇక్కడ బయట నుంచి చూసినప్పుడు లోపల అలా ఒక టెంపుల్ ఉందా అనిపిస్తుంది. సో, మేము కూడా అలాగే వెళ్ళాం డౌట్‌గా ఉందో లేదో అనేసి. ఇంక తర్వాత వెళ్ళాకైతే ఒక పెద్ద గుహలా కనిపిస్తుంది అనమాట. దాని లోపలే దేవుడైతే ఉండేది. సో, కొంచెం భయమేసింది యాక్చువల్‌గా ఫస్ట్ అయితే వెళ్ళడానికి. వాటర్ అంతా చూసి కొంచెం ఎక్కువగా ఉంది అనేసి. నార్మల్‌గా మోకాళ్ళ కంటే కొంచెం కింద వరకు అయితే వస్తుందన్నమాట. పిల్లల్ని కూడా మేమైతే తీసుకువెళ్ళాము. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇక్కడ ఇప్పటికీ ఎన్టీఆర్ వాళ్ళైతే ప్రతి నెల ఒక రోజైతే గణపతి హోమం అయితే పెట్టుకుంటారంట. బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే నాకు తెలియదు కానీ ఆ రోజైతే గణపతి హోమం అయితే పెట్టుకుంటారంట. బట్ వాళ్ళు రాకపోని హోమం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పారు అక్కడ వాళ్ళు. ఇంకా మేము వెళ్ళిన రోజు కూడా ఎవరో పూజ అయితే పెట్టుకున్నారనుకుంటాను. అభిషేకం చేసి వాళ్ళకైతే పూజ చేస్తున్నారు. మేము కూడా ఇంకా మంగళారతి అయ్యే వరకు వెయిట్ చేసి మంగళారతి తీసుకొని తర్వాత అయితే రిటర్న్ అయ్యాము.
చేసుకోండి టచ్ అయితే. ఇంతకుముందు చూసిన వీడియోస్లో అయితే చాలా ఎక్కువగా చేపలు అయితే కనిపించాయన్నమాట. ఇంకా మేము అందుకే అక్కడ చూస్తున్నాం ఏదైనా ఉన్నాయంటే అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి. కొంచెం డీప్గా అయితే గమనించండి, అక్కడ వాటికి కదులుతున్నవి అయితే తెలుస్తున్నవి ఎంత పెద్దగా ఉన్నాయో తెలుసా. అండ్ పొయ్యినైతే బొరుగులు కూడా వేశారు కదా, అది తినడానికి అయితే బాగా పైనకి వస్తున్నాయి. సో అటు ఇటు నడుస్తున్నారు కదా జనాలు అయితే, అందువలన నీరు అయితే కొంచెం కలర్ చేంజ్ అవడంతో అక్కడ చేపలు అయితే కనిపించట్లేదు, కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మాకు కూడా మధ్య మధ్యలో కాలికైతే ఏదో దొరుకుతూనే ఉన్నాయన్నమాట. బట్ మాకైతే కానీ అస్సలు అనుమానం రాదు అవి చేపలు అనేసి. సో అంత పెద్దగా ఉన్నాయన్నమాట అక్కడ చేపలు అయితే. ఇంకా వాటర్ అంతా ఎక్కువ అయితే బయటికి రావడానికి ఇక్కడ కొంచెం చిన్న కాలువ అలా చేశారు. ఇంకా ఆ రోజు అయితే అక్కడ అన్నదానం కూడా చేశారు అనమాట. రెగ్యులర్గా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆ రోజు అయితే ఫుడ్ పెట్టారు. ఇంకా రిటర్న్ వచ్చే దారి అనమాట. ఇది చూసారా ఎంత మోసంగా ఉందనేసి. సో చాలా చిన్నగా ఉందన్నమాట రోడ్ అనేది. సో ఒక వెహికల్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకొక వెహికల్ రావడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకే డే టైంలో వెళ్ళండి, వెళ్ళే వాళ్ళైతే బాగుంటుంది. ఆ టెంపుల్కి ఆపోజిట్ ఒక చిన్న ఇల్లు అయితే ఉందన్నమాట. అక్కడే కొన్ని చిన్నగా స్నాక్స్ కూడా దొరుకుతున్నాయి. అక్కడైతే ఫుడ్ పెట్టారు ఇంకా ఆ రోజు అయితే. ఇంకా ఫుడ్ అయితే తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యాం మేము. ఆ రోజు ఈవినింగ్ అయితే మేము గోకర్ణకు వెళ్ళి అక్కడ 8:30 వరకు అయితే టెంపుల్ ఉంటుందని చెప్పారు. సో ఈవినింగ్ 8:30కి మనం దర్శనం చేసుకుంటే నెక్స్ట్ టైం బీచ్ వెళ్ళడానికి సరిపోతుందనేసి మేమైతే అనుకున్నాం, కానీ అస్సలు వెళ్ళడానికి కాలేదన్నమాట. అందుకే మేము వెళ్ళే దారిలోనో అంటే గోకర్ణకు వెళ్ళే దారిలోనో ఒక చిన్న బీచ్ లా దొరికిందనమాట. సో పిల్లలకు ఈవినింగ్ కొద్దిసేపుగా ఆడుకుంటారు. సో తర్వాత మనం గోకర్ణకి ఈవినింగ్ వెళ్ళి తర్వాత పొద్దున్నే దర్శనం చేసుకోవచ్చు అనేసి. ఇంకా ఇక్కడ చూస్తే కన్నా ఒక చిన్న దారి అయితే ఉండిందనమాట. అంటే సీకి కనెక్ట్ అయ్యేట్లా సముద్రానికి. సో అక్కడి నుంచి అయితే కన్నా స్ట్రైట్గా వెళ్ళడంతో మేము ఒక చిన్న బీచ్ అయితే దొరికింది అక్కడ. సో మరి అంత డెవలప్ అయితే లేదు, ఇప్పుడు రెడీ చేస్తున్నారనమాట అక్కడైతే. బట్ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. మేము కూడా ఒక సన్సెట్ వరకు అయితే అక్కడే ఉండిపోయి సన్సెట్ అయితే చూసుకొని తర్వాత మేము గోకర్ణకు వెళ్ళడానికి 9:30 అయిపోయిందనమాట. ఇదంతా సముద్రం అయితే నాకైతే అంత ఎగ్జైటెడే లేదనమాట బీచ్ దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే ఇంత ముందు అయితే చూసాను, బట్ మా వాడైతే ఇది ఫస్ట్ టైం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళడము. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఇంత ఎగ్జైటెడ్ అయినానో అంతకు డబ్బుల్లే అయ్యాడని చెప్పొచ్చు. నార్మల్గానే వాడికి వాటర్ చూస్తే చాలా ఇష్టం అనమాట ఆడుకోవడానికి. ఇంకా వాడిని అయితే బలవంతం చేసి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకురావాల్సి వచ్చింది. అంతా ఎంజాయ్ చేశాడు అక్కడైతే. సో స్టార్టింగ్లోనే చూస్తూనే అడిగాడు అనమాట, నేను నీళ్ళు ఆడుకోవచ్చు అనేసి. సో వాడికి ఓకే అని చెప్పగానే ఫుల్ హ్యాపీ. ఆల్మోస్ట్ 5 అయిందనమాట మేమైతే వెళ్ళడానికి. ఇంకా సన్సెట్ అవ్వడానికి కూడా 1 అవర్ అయితే ఉందంతే. ఇంకా తర్వాత ఆడుకొని కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే తీసుకొని తర్వాత మేమైతే గోకర్ణకు వెళ్ళాము. గాలు కుచ్చుకుంటాయి కాళ్ళకి அப்படி ஒரு வீடு இருக்கணும், அப்படி ஒரு வீடு.
ఇంకా అక్కడంతా బాగా ఆడి తర్వాత మేము నైట్ వెళ్ళడానికి ముందైతే గోకర్ణాల్లో ఏదో పూజ అయితే నడుస్తుంది అక్కడ. ఏ పూజో తెలీదు కానీ దేవుడిని మెరుగునైతే వస్తుందనమాట. ఇంకా అదంతా చూసుకొని తర్వాత అక్కడ టెంపుల్ కొంచెం దగ్గరలోనే ఒక రూమ్ అయితే వేసుకున్నాం నైట్. పొద్దున్నే ఎంత యాక్టివ్‌గా ఉంటామో ఈవినింగ్ అయ్యే లోపల వెళ్ళి ఎప్పుడు పడుకుంటామో అనిపిస్తుందనమాట. అంత టైర్డ్ అయిపోతుంది. అందులో పిల్లలు కూడా వెళ్ళడం అంటే చాలా కష్టము. సో ఇంకా తర్వాత ఇక దగ్గరలోనే ఒక మంచి రూమ్ అయితే చూసుకొని అక్కడే నైట్ అయితే స్టే ఉండేసి ఇంకా బయటికి వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చేసాము. ఫుడ్ అయితే ఏం లేదన్నారు అక్కడ. సో బయటికి వెళ్ళి ఫుడ్ తినేటప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు నేను. అంత ఒక పిక్ కూడా లేదనమాట. ఫుల్ ఆకలి మీద అయితే ఉన్నాము. సో ఇంకా ఇది అన్నమాట వీడియో. మీకైతే నచ్చింది అనుకున్నా. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.